ఏం తీసుకుంటాడు? త్రిశరణాలు తీసుకుంటాడు. ఉంగరాలు కమ్మలో కాదు, త్రిశరణాలు తీసుకుంటాడు. అంటే అది చూసిన మహామంత్రికి చాలా కోపం వస్తుంది. ఎవరి కోపం వస్తుంది? రాజుగారి పక్కనుండే మంత్రికి కోపం వస్తుంది. ఏంటో అసలు నాకు అర్థం కాదు, అశోక చక్రవర్తికి ఇట్లా మారిపోతున్నాడు రోజు రోజుకి. ఆయన పేరు చెప్తే సామంతరాజులు మోకాళ్ళ దండేసి, అయ్యా మీ చేతిలో చావడం కంటే మీ దగ్గర బానిసగా బ్రతకడం పోపని మోకాళ్ళ దండలు వేస్తారు. ఆయన యుద్ధానికి వస్తుందంటే ముక్కలు ముక్కలుగా నరకబడతామని భయానికి ముందే ఒప్పుకుంటారు ఓడిపోయినామని. అలాంటి ఇంత గొప్ప చక్రవర్తి సామ్రాట్ అశోక చక్రవర్తి ఈ మగధ సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి ఈ వ్యక్తిగా బిచ్చమడుక్కునేటువంటి బౌద్ధ భిక్షువుకు దండం పెడుతున్నది అని చెప్పేసి ఈయన లోపల మండిపోతూ ఉంటుంది. ఏమవుతూ ఉంటుంది? మండిపోతూ ఉంటుంది. తీరా రాజ్యానికి చేరుకున్న తర్వాత అంటాడు, అయ్యా కళింగ యుద్ధంలో బీభత్సాన్ని సృష్టించి ప్రపంచాన్ని ఆకర్షించినటువంటి గొప్ప యోధుడు మీరు. ఆఫ్టర్ ఆల్ ఒక బిచ్చమెత్తుకునే బౌద్ధ భిక్షువు పాదాలకి మీ తలదించడం నాకు నచ్చలేదు అన్నాడు. ఇట్లా మన స్టేజ్ మీద స్టేజ్ కింద పుల్లలు పెడతా ఉంటారు. ఆడపెద్దోడు ఈడిపెద్దోడు, నువ్వు ఆయన దగ్గర అట్లా చేస్తావు, ఈయన దగ్గర అట్లా చేస్తావు, నువ్వు అట్లాంటి వాళ్ళ కోసం చెప్తా ఉన్నా. అయితే అవునా మహామంత్రి, సరే రేపు ప్రొద్దున ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయండి. దీనికి సమాధానం మీ ఒక్కరికే కాదు, ఈ రాజ్యం అందరికీ చెప్తానంటాడు అశోకుడు. ప్రజా దర్బార్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ మంత్రికి చెప్తాడు, ఒక ఎద్దు తలకాయ, ఒక మేక తలకాయ, ఒక మనిషి తలకాయ, మూడు ఒక పల్లెంలో పెట్టుకొని తీసుకొని రమ్మని అంటాడు. ఏమేమి తలకాయలు? ఎద్దు తలకాయ, మేక తలకాయ, మనిషి తలకాయ. మహామంత్రి వీటిని తీసుకొని రాజ్యం వెలుపలికి వెళ్ళి వీటిని అమ్ముకొని రమ్మని అంటాడు. ఏమిటి అమ్ముకొని రమ్మంటాడు? తలకాయలని. కొంచెం దూరం పోగానే అయ్యా తలకాయలు, అయ్యా తలకాయలు అనగానే, ఏమేమి తలకాయలు ఉన్నాయా నీ దగ్గర? ఆ ఎద్దు తలకాయ ఉందండి, మేక తలకాయ ఉందండి, మనిషి తలకాయ ఉన్నది. అవునా, మేము ఉమ్మడి కుటుంబం కాబట్టి మాకు ఎద్దు తలకాయని అంటాడు. 5 రూపాయలు తీసుకోండి బాబు అని 5 రూపాయలు తీసుకొని ఇంకా ముంగడిపోతాడు. ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత ఇంకొక చిన్న కుటుంబం అయిన ఉండి, అయ్యా నాకు మేక తలకాయని 2 రూపాయలకి అంటాడు. ఇదంతా కూడా కేవలం 5 నిమిషాల్లో అయిపోయింది. ఈయన పోతాడు, అరే మనిషి తలకాయ ఉన్నదిరా 10 రూపాయలకు తీసుకోండి, మనిషి తలకాయ ఉన్నది 10 రూపాయలకు తీసుకోండి అంటే ఎవరు తీసుకోడు. మధ్యాహ్నం అవుతుంది, ఓ అమ్మ ఎవరు తీసుకుంటారని చెప్పి దాన్ని 10 కాస్త 5 చేస్తాడు. 10 రూపాయలకు కాదురా 5 రూపాయలకే మనిషి తలకాయ ఉంది తీసుకోండి, 5 రూపాయలకే మనిషి తలకాయ ఉంది తీసుకోండి అంటే ఎవడు తీసుకోడు. సాయంత్రం అవుతూ ఉంటుంది, ఓడి అమ్మ 2 రూపాయలు చేస్తాడు దాన్ని. 2 రూపాయలకు మనిషి తలకాయ, 2 రూపాయలకు మనిషి తలకాయ, 2 రూపాయలకు మనిషి తలకాయ అంటే ఎవడు తీసుకోడు. ఒరే ఉచితంగా రా తీసుకోడు, రా మీకు అన్న పెడతా, ఆకలి అవుతుంది, నేను రాజ్యానికి పోతారా అని చెప్పంటే ఉచితానికి కూడా ఎవడు తీసుకోడు. ఏం చేయాలో అర్థం కాక సాయంత్రం అయిపోయింది, రాజదర్బారు మూసిపోతుందేమో అని చెప్పేసి అశోకుడి దగ్గరికి పోతాడు. అయ్యా మహారాజా, మీరు నాకు ఈ పరీక్ష ఎందుకు పెట్టారో నాకు అర్థమవుతలేదు. మహామంత్రి 5 రూపాయలకి ఎద్దు తలకాయ నమ్మినావు, 2 రూపాయలకి మేక తలకాయ నమ్మినావు, కనీసం దమ్మిడికి గొరగాని తలకాయకెందుకు అంత తల పెరుసు? ఈ అశోకుడు తల అయినా అది ఎవడి తల అయినా ఏమీ పనిచేయదు. నేను తలదించింది ఆయన పాదాల చెంత నా తలని వాల్చింది మహోన్నతమైనటువంటి బౌద్ధానికి, త్యాగానికి, కరుణకి, శీలానికి తప్ప మనిషికి కాదు అని మాట్లాడిండు సామ్రాట్ అశోక చక్రవర్తి. ఎవడైనా నేను పెద్ద లీడర్ అనుకునేవాడు సామ్రాట్ అశోక చక్రవర్తి గారి కంటే గొప్పోడైతే అప్పుడు గర్వపడాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. జై